హలో గైస్, సరిపోతే శనివారం సినిమా రిలీజ్తో ఆగస్టు అనేది పూర్తయిపోయింది. ఇక సెప్టెంబర్ నెలలో దేవరం ఒకటే పెద్ద సినిమా, మిగతావంతా చిన్న చితక సినిమాలు ఉన్నాయి. కానీ దేవరం మీద అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా అయిపోయినది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవరం అనే సినిమా అనౌన్స్ చేశారు. కొరటాల ఆచార్యులాంటి డిజాస్టర్ అందించి ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సహజంగానే అందరూ ఆసక్తి ఉంది. దానికి తగ్గట్లుగానే హీరోయిన్గా అతిలోక సుందరి అని తెలుగు వారంతా భావించే జాన్వీ కపూర్ని దించడం, ఎన్టీఆర్ ద్విపద న్యాయం అని చెప్పడం, విలన్గా సైఫ్ అలీ ఖాన్ దించడం లాంటి సినిమా మీద ఉన్న ఆసక్తిని అమాంతంగా పెంచేశాయి. దానికి తగ్గట్లుగానే సినిమా నుంచి విడుదలైన 2 పాటలు కూడా ఒక రేంజ్లో ప్రేక్షకులకు ఎక్కేశాయి. 3వ పాట కోసం కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లైన లిరిక్ రైటర్ అన్న రామజోగ శాస్త్రి తన వంతు తన అయిపెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క మీడియాకి మరియు సోషల్ మీడియాకి లీక్లు ఇస్తూ సినిమా యూనిట్ కూడా సినిమా మీద అయిపెక్కించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఐపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెద్దగా ఐపీ లేకుండా వచ్చిన సరిపోతే శనివారం సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొత్త నెగిటివ్ టాక్ ఉన్నా కూడా సింహభాగం పాజిటివ్ టాక్తో హిట్ ట్యాగ్ అయితే వేసుకొని దూసిపోతుంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఒక తెలివైన పని చేశారు. అదేంటంటే తమ సినిమా కథ కొత్త కథ కాదని ఏకంగా అసలైన ఏంటో కూడా చెప్పేసి ప్రేక్షకుల మైండ్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా తీరండి, నాని సూర్య నటన చూడండి, ఆనందించండి అన్నట్టుగా ప్రేక్షకులను రెడీ చేశారు. అదే విధంగా ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి చెప్పినట్లుగానే ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఐపీ లేకుండా వచ్చి ప్రేక్షకులు ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. నానికి మరి ఎన్టీఆర్కి పోలిక పెట్టలేం. కానీ నాని సినిమా రిజల్ట్ చూశాక దాదాపు ఇప్పుడు దేవరా కూడా ఐపీ కాస్త తగ్గించి ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీ అంత పెరిగితే దర్శక నిర్మాతలు అంత కత్తి మీద సోమ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ మాత్రం అంచనాలు తగ్గినా సినిమా ఏమీ బాగలేదని సోషల్ మీడియాలో అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఈ ఐటీని ఇంకా పెంచే బదులు కాస్త తగ్గించి ప్రేక్షకులను వదిలితే మంచిదేమో అని భావన సినిమా లో వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే సినిమా కొంచెం బాగున్నా భలే ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అదే భారీ అంచనాలతో థియేటర్కి వెళ్ళి సినిమా పర్లేదు అనిపించుకున్నా